వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఈ వీడియో నేను పాండ్స్ అనేది అప్డేట్ ఇస్తాను. ఇదైతే నా డ్రమ్ ఫిష్ పాండ్. దీనిలో అయితే మౌలి ఫిషెస్ ఇంకో ప్లెక్క ఉందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఈరోజు అయితే దీన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేశాక నేను ఒక ఆల్మండ్ లీఫ్ అయితే వేసుకున్నాను వాటర్ pH డౌన్ చేసుకోవడానికి. ఇంకా హైడింగ్ స్పాట్స్ అయితే కూడా పెట్టాను. చూడొచ్చు, ఇదైతే ఇలా ఉంది. ప్లెక్క అయితే ఈ హౌస్ కింద అయితే ఉంటుంది. మౌలి ఫిషెస్ కూడా హైడ్ అవుతున్నాయి, స్ట్రెస్లో ఉన్నాయి కొంచెం. ఇప్పుడే వాటర్ చేంజ్ చేసా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన వాటర్ లిలీ ఫిష్ పాండ్. ఈ ఫిష్ పాండ్లో కూడా ఈరోజు అయితే ఆల్మండ్ లీఫ్ అయితే వేసి ఉంచాను. త్వరలో దీనిలో ఫిషెస్ అయితే యాడ్ చేయబోతున్నాను. దీనిలో అయితే నేను రివర్ ఫిషెస్ అయితే యాడ్ చేస్తాను. దీని లీవ్స్ కూడా మీరే చూడొచ్చు, చాలా చాలా పెద్దవిగా వచ్చాయి. నా హ్యాండ్ అంత అయితే ఉన్నాయి దీని లీవ్స్, నా రిస్ట్ అంతనే చూడొచ్చు. దీని లీవ్స్ అయితే ఇంకా పెద్దగా అయితే అవుతుంది. దీన్ని అయితే కొన్ని రోజుల తర్వాత వేరే టబ్లోకి అయితే షిఫ్ట్ చేయాలి. ఇప్పుడైతే నా ఫిష్ ఫ్రైస్ని అయితే మీకు చూపిస్తాను. దాన్ని కూడా కొత్త సెటప్ చేశాను. గైస్ చూడొచ్చు, ఇదైతే మన ఫిష్ ఫ్రైస్ అయితే పాండ్. దీన్ని అయితే నేను కొత్తగా అయితే సెటప్ చేశాను మళ్ళీ ముందు వీడియోలో కన్నా. కింద అయితే సైన్స్ సబ్స్ట్రేట్ వేసాను. ఇంకైతే మన మౌలి ఫిష్ ఫ్రై, దీనికైతే రివర్ థీమ్ అయితే ఇచ్చాను నేను. కింద శాండ్ ఇంకా రాక్స్ పాండ్ అవి అయితే పెట్టాను, హైడింగ్ ప్లేసెస్. మనీ ప్లాంట్స్ ఇంకా ఆల్మండ్ లీవ్స్ కూడా వేసాను, నైట్రేట్ అబ్జర్ప్షన్ ఇంకా pH లెవెల్ డౌన్ చేయడానికి. ఇదైతే మన అన్లిమిటెడ్ ఫుడ్ లిచ్ అనమాట. ఇక్కడ మాస్కిటోస్ బేబీస్ పెడితే దీన్ని తీసి అయితే నేను మన గప్పీ ఫ్రైస్, ఫ్లాటీ ఫ్రైస్, మౌలి ఫ్రైస్ ఫీడ్ చేస్తాను. దీంతో కాకుండా ఇంకైతే బోల్ట్స్ కంపెనీది ఫ్రీజ్ రైస్ బ్లడ్ బామ్ అయితే కూడా నేను ఫీడ్ చేస్తాను దీనికి. ఇప్పుడైతే నేను కొంచెం ఫీడ్ చేస్తాను చూడండి, జస్ట్ ఫీడ్ చేస్తాను. నేను మార్నింగే ఫీడ్ చేశాను. ఫ్రైస్కి ఓవర్ ఫీడింగ్ ఎప్పుడు చేయకూడదు. నేను ఒక పించ్ అయితే ఫీడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రైస్ అయితే ఎలా వచ్చి తింటాయో. గైస్ చూడొచ్చు, ఫీడ్ చేయగానే అయితే మన ఫిష్ ఫ్రైస్ అయితే వచ్చేలా తినేస్తున్నాయో. ఇవైతే 1 minute ఫుడ్ మొత్తం అయితే ఖాళీ చేసేస్తాయి, మొత్తం అయితే తినేస్తాయి. మార్నింగే ఫీడ్ చేశాను కాబట్టి ఇప్పుడు స్పీడ్గా తినట్లేదు, లేకపోతే ఇగానే అదైతే ఫుడ్ డిసపియర్ అయిపోద్ది. సెకండ్స్లో తినేస్తాయి అనమాట లైట్నింగ్ స్పీడ్తోని. ఇంకా మౌలి ఫిష్ ఫ్రై అయితే అది చాలా ఎక్కువ తింటుంది, ఇంకా స్పీడ్ గ్రోత్ వస్తుంది. ఇదైతే మెట్రోజిల్ 500 టాబ్లెట్ అనమాట. ఫిషెస్కి ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫిన్ రాట్ కాకపోతే ఏదైనా సరే ఇన్ఫెక్షన్ లైక్ అంటే ఐస్ చాలా పెద్దగా అయిపోవడం, పోపెట్ డిసీజ్ అలాంటివి ఏదైనా వేస్తాను. ఇదైతే నా ఫిష్ బౌల్ సెటప్. ముందైతే ఎక్వేరియం ఉండేది, అది బ్రేక్ అయిపోక బౌల్లో పెట్టాను. ఇంకా దీనికైతే నేను ఆప్టిమమ్ ఫుడ్ అయితే ఫీడ్ చేస్తాను. ఆప్టిమమ్ ఇంకా వేరే ఫుడ్స్ కూడా వేస్తాను. ఇంకా ఇవైతే మెడిసిన్స్ అనమాట. ఇదైతే యాంటీ ఇచ్ మెడిసిన్. దీన్ని అయితే వాటర్ చేంజ్ చేసేటప్పుడు బౌల్కి అయితే నేను 2 drops అయితే వేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే యాంటీక్లోరిన్ మెడిసిన్. యాంటీక్లోరిన్ మెడిసిన్ వాటర్లో ఉండే క్లోరిన్ అయితే వేస్తుంది. ఇది కూడా 5 drops అయితే నేను వేసుకుంటాను. ఇది వేస్తే ఫిష్ అయితే హెల్తీగా ఉంటాయి. ఇంకా వేరే ఫుడ్స్ అన్నాను కదా, నేను ఈ షింప్ కూడా ఎప్పుడైతే ఫీడ్ చేస్తాను. ఇంకా ఫిష్ బౌల్ గ్లాస్కి అయితే కాస్త నాచు అలాంటిది ఏం పట్టిందంటే నేను దీన్ని అయితే స్క్రబ్తో అయితే యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసి అయితే మొత్తం తీసేస్తాను అనమాట, స్కేల్ కానీ ఏమైనా పడితే. ఇంకా ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ ఇంకా షేర్ అయితే చేసుకోండి. ఇంకా వ్లాగ్తో మళ్ళీ